ప్రస్తుతం మనము బీఆర్కే భవన్ వద్ద ఉన్నాము. ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే బ్యారేజ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు లోపాలకు సంబంధించి గత 10 ఏళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే కమిషన్ విచారణ చేపట్టింది. సో ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అయితే కమిషను విచారణకు సంబంధించి ఇప్పటికే మాజీ తాజా ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే సామాన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్లు ఆఫీసర్లంతా కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి. విచారణకు వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళని లోపల బీఆర్కే భవన్లో విచారణ జరుగుతుంది. ఇక మాజీ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ కావచ్చు, ఇక ఇతరులంతా కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ మనం బీఆర్కే భవన్ ముందు చూస్తూ ఉన్నాము. సో అందరికీ తెలిసినటువంటి విషయమే, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసుల వంతు వచ్చింది. ఇక నేడు కాళేశ్వరంపై ప్రస్తుతం మాజీ అధికారుల విచారణ అయితే కొనసాగుతుంది. సో అందులో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ సామాన్లు జారీ చేసింది. సో దాంతోపాటు చూస్తూ ఉన్నాం ఒకరొకరుగా హాజరవుతున్నటువంటి పరిస్థితి. మాజీ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రస్తుత ఐఏఎస్ ఆఫీసర్లు హాజరవుతున్నారు. స్మితా సబర్వాల్ ఇప్పుడే బీఆర్కే భవన్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో ఈ యొక్క కమిషన్ ముందు అయితే స్మితా సబర్వాల్ కావచ్చు, ఇక రంజిత్ కుమారు, రామకృష్ణరావు, నాగిరెడ్డిలకైతే విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అంటే ఈరోజు పలువురు తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని హాజరు కావాలని వాళ్ళకు సామాన్లు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కె రామకృష్ణరావు, ఇక నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమారు, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్కు ఇక విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ సామాన్లు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆయన సిఎస్గా నియమితులైన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జిగా బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చాలా వరకు నిర్ణయాలు జరగడంతో కమిషన్ ఆయన పిలుస్తోంది. సో ఇక ఎస్కే జోషి రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అంటే ఇన్ఛార్జిగా బాధ్యతల్లో అప్పుడు సోమేష్ కుమార్ వ్యవహరించడంతో విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనను కూడా ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ దాదాపుగా 9.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ కాలంలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణము హోదాలో పర్యవేక్షించారు. దీంతో ఆమెను సైతం కమిషనర్ విచారించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకరొకరుగా కమిషన్ ముందు హాజరయ్యి విచారణకు సహకరించాలంటూ కమిషను సమాను జారీ చేసింది. సో ఇప్పుడే స్మితా సబర్వాల్ గారు హాజరయ్యారు. దాదాపు 9.5 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆమె సిఎస్గా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రత్యేక ఐఏఎస్ ఆఫీసర్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క అన్ని వ్యవహారాలంతా కూడా దగ్గర ఉన్నటువంటి చూసినటువంటి పరిస్థితి కాబట్టి ఒకరొకరుగా హాజరవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ముఖ్యంగా ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలైనటువంటి రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు తదితర విహారంలో కీలక పాత్ర పోషించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డిని కూడా హాజరు కావాలని చెప్పేసి సామాన్లు జారీ చేశారు. ఇక ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణరావును కమిషన్ విచారణకు పిలిచింది. ఇక నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిరుడు పదవి విరమణ చేసినటువంటి రజత్ కుమారు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ ఇతర వ్యవహారంలో కీలక పాత్ర పోషించడంతో ఆయన కూడా కమిషన్ను పిలిచింది. ఇక ఏదైతే మాజీ ప్రస్తుత అధికారులు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె రఘు ఇక మధ్యాహ్నము 2 గంటలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. ఇక బరాజ్ల నిర్మాణంలో జరిగినటువంటి సాంకేతిక లోపాలు, అవకతవకలపై సాక్ష్యాధారాలు సేకరించడానికి కమిషన్ ఆయన విచారణకు పిలిచినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఒకసారి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. బీఆర్కే భవన్ నుంచి ప్రత్యేకంగా తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మనకు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా అయితే మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ దాదాపు 9.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఇక ఆమెను కూడా విచారణకు పిలిచినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో అంటే ఒక్కసారిగా ప్రస్తుత మాజీ ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా
బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కమిషన్ ఏర్పాటు చేసిన విచారణకు హాజరవుతున్నారు. ముఖ్యంగా స్మితా సబర్వాల్ దాదాపు 9.5 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి ఆమె కూడా కాళేశ్వరంలో కొంత ఆ యొక్క అధికారిగా ఆమె అక్కడ కొంత విధులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆమెను కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేవలం స్మితా సబర్వాలే కాకుండా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటే దాదాపు 7 మంది అటు నాగిరెడ్డి కావచ్చు, ఇటు స్మితా సబర్వాల్ కావచ్చు, ఏదైతే సోమేష్ కుమార్ కావచ్చు, ఇక ఇతర ఐఏఎస్ అధికారులంతా కూడా బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఒకరొకరుగా ఆ విచారణలో భాగంగా అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా అక్కడ జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అసలు ఏం జరిగింది, అసలు అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటి, అక్కడ జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కమిషన్ ముందు వాళ్ళు చెప్పేటటువంటి అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.